నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. సో క్లైమ్స్ గురించి చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి, లేకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పిఎఫ్ సంబంధించిన లేకపోతే ఏదైనా టెక్ అండ్ ఏదైనా ఆన్లైన్ సర్వీస్ సంబంధించిన ఏదైనా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే కనుక మన శివామిన్ తెలుగు ఫేస్బుక్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి, ఓకేనా. సో ఇందులో మీకు అనేక రకాల ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా షార్ట్ వీడియోస్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి. సో ఈ పేజ్ని ఒకసారి చెక్ చేయండి అండ్ మీరు ఫాలో అవ్వండి. మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ శివామిన్ తెలుగు ఫేస్బుక్ పేజ్లో కూడా దొరుకుతుంది. సో వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో ఒకసారి చెక్ చేయండి. అయితే ఈ వీడియోలో చాలా మంది ఏంటంటే క్లైమ్స్ అనేవి ఇనిషియేట్ చేశారు కదా, ఓకేనా. అది ఫామ్ 31/19/10 అట్లా ఇనిషియేట్ చేశారు కదా. అయితే వీళ్ళు కొంతమందికి క్లైమ్స్ అనేవి అప్రూవ్ అయ్యాయి అనమాట. అదేంటో మీకు ఇక్కడ చూపిస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఎలా ఉంటుందంటే ప్రజెంట్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు కరెంట్ స్టేటస్ అనేది. ద క్లైమ్ హ్యాస్ బిన్ ఫైనల్లీ అప్రూవ్డ్ అని చెప్పేసి అయితే వస్తుంది. కొంతమంది సార్ ఇది అప్రూవ్ అయినట్లా, నాకు అమౌంట్ వస్తుందా రాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారన్నమాట, ఓకేనా. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు స్టేటస్. ద క్లైమ్ హ్యాస్ బీన్ ఫైనల్లీ అప్రూవ్డ్ అని చెప్పేసి ఇట్లా రావడం జరుగుతుంది. సో మనకి ఈ 3.0 లో భాగంగా ఫామ్ అంతా మారిపోయింది కదా. ఇంత ముందేనంటే మనకి సబ్మిట్ చేయగానే పోర్టల్లో సబ్మిట్ అయ్యేది, ఆ తర్వాత ప్రాసెస్లో ఉండేది, అండ్ ఆ తర్వాత మనకి క్లైమ్ అనేది సెటిల్డ్ అని చెప్పేసి లేదా రిజెక్టెడ్ అని చెప్పేసి వచ్చేది, ఓకేనా. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనకి ఈ సెంట్రలైజ్ ఐటీ ఎనేబుల్ సిస్టమ్ తీసుకొచ్చారు కదా. ఇందులో ఏంటంటే క్లైమ్స్ అనేవి వారం లోపే అయిపోతాయి అని చెప్పేసి అన్నారు, అంటే స్పీడ్గా అయిపోతాయి అని చెప్పేసి అన్నారు కదా. సో ఇందులో భాగంగానే మనకి ఏంటంటే ఇట్లా, ఓకేనా. మీరు ఎప్పుడైతే పోర్టల్లో సబ్మిట్ చేస్తారో సబ్మిట్ చేసిన అది విత్ ఇన్ అవర్స్లో కానివ్వండి లేదా విత్ ఇన్ డేస్లో, అంటే 5 days లోపే మీకు ఇట్లా క్లైమ్ హ్యాస్ బిన్ ఫైనల్లీ అప్రూవ్డ్ అని చెప్పేసి వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు వర్కింగ్ 3 or 4 daysలో మీకు అమౌంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. అది ఎంత స్పీడ్గా అవుతుంది అనేది మనం చూడాలి, ఓకేనా. అయితే ప్రస్తుతానికి ఈపీఎఫ్ ఆఫీసర్లు చెప్పింది ఏంటంటే ఒక 2 months ఒక 2 weeks దాకా ఎట్లాంటి లావాదేవీలు కానివ్వండి సర్వీసులు అనేవి త్వరగా జరగవు, కాస్త టైం పడతాయి, టైం డిలే అవుతాయి అని చెప్పేసి కూడా చెప్పారు కదా. మీకు కూడా చెప్పాను, ఓకేనా. సో మీరు ఎవరైనా పాత క్లైమ్స్ పెట్టిన వాళ్ళు కూడా వెయిట్ చేయండి, ఓకే. ఒక 25 days తర్వాత మీకు అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కనీసం ఒక 15 days వరకైనా వెయిట్ చేయండి. మీ క్లైమ్స్ అనేవి ఒకటి పాస్ అవుతూ ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే కొన్ని క్లైమ్స్ అనేవి ఇట్లా అప్రూవ్ అవుతున్నాయి. అప్రూవ్ అయిందంటే మీకు అమౌంట్ పడిపోయినట్లే ఇంకా, ఓకేనా. సో ఈ విషయాన్ని గమనించాలి. మనకంటే ఫామ్ మారిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి సెటిల్ అని చెప్పేసి ఎట్లా రాదు. సో అయితే అప్రూవ్ అని చెప్పేసి వస్తుంది, లేకపోతే ఫైనల్ రిజల్ట్ అని చెప్పేసి రావచ్చు, ఓకే. చూద్దాం ఫ్యూచర్లో మనకి ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇట్లా ద క్లైమ్ హ్యాస్ బీన్ ఫైనల్లీ అప్రూవ్డ్ అని చెప్పేసి వచ్చిందంటే మీ క్లైమ్ అనేది అప్రూవ్ అయిపోయినట్లే, ఓకేనా. సో మీరు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు ఎట్లా రావాలి మనకి, ఓకే. సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తాను. చాలా మంది ఏంటంటే అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో, అసలు ఏంటి ఇంకా సబ్మిట్ అంటే పోర్టల్ అని చెప్పేసి చూపిస్తాను చెప్పేసి. కొంతమందికి మూవ్ అవుతుంది, అప్రూవ్ అవుతున్నాయి, కొంతమంది అమౌంట్ తీసుకుంటున్నామని కూడా చెప్తున్నారు, ఓకేనా. సో చూద్దామండి, ఓకే. మీరు ఒకవేళ మీది ఇంకా పెండింగ్లో ఉంటే కనుక ఒక 15 days చూడండి. ఆఫ్టర్ 15 days తర్వాత మీకు క్లైమ్ అనేవి ఇట్లాగే అప్రూవ్ అయిపోతాయి. సో మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది. ఎందుకంటే మనకి క్లైమ్స్ అనేవి రిజెక్ట్ అవ్వకుండా ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు ఏంటంటే ఈ 3.0 అంటే ఈ సెంట్రలైజ్ ఐటీ సిస్టమ్ ఏదైతే ఉందో, సో దీన్ని ఎనేబుల్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇందులో ఏంటంటే మనకి అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ పెట్టేసుకుంటే అప్రూవ్ అయిపోద్ది. మనకి ఇప్పుడు మనం క్లైమ్ పెట్టుకున్నప్పుడు మనకు చూపిస్తుంది సమ్ అమౌంట్ మీకు ఎలిజిబుల్ అని చెప్పేసి, ఓకేనా. సో అందులో మీరు పెడితే క్లైమ్ అనేది సక్సెస్ఫుల్గా మీకు అప్రూవ్ అయిపోతుంది, అమౌంట్ కూడా వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే క్లైమ్ రిజెక్షన్ రేషియో తగ్గిపోద్ది, ఓకే. దాని అలా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ తీసుకొచ్చారనమాట, ఓకే. సో చూశారు కదండి. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, ఓకే. సో మీరు ఈ ఫేస్బుక్ పేజ్ని అయితే శివామిన్ తెలుగు ఫేస్బుక్ పేజ్ అయితే ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇక్కడ మీకు మంచి కంటెంట్ అయితే ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని గమనించాలి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, సో ఫాలో అవ్వండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మళ్ళీ వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టి అడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.